వాక్యాన్ని అప్పగిద్దాము. వారు కొద్ది నిమిషాలు వాక్యాన్ని పంచుకొనుచుండగా, మనమందరము వారు అడిగిన క్వెషన్స్‌కి గాని, వారు అడిగిన కొన్ని మాటలకు గాని, మనమందరం యాక్టివ్‌గా రెస్పాన్స్ ఇవ్వాల్సిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నానండి. మీరెంత నన్ను ప్రేమిస్తున్నారో నిజంగా మన కుటుంబం గదండీ! ఇదంతా ఒక ఫ్యామిలీ గదా! సో, దైవ సేవకులు గూడా అంతే శ్రద్ధగా చెప్తున్నప్పుడు మనమందరం జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాను. సాతానుగాడు వాక్యాన్ని దొంగిలించే ప్రయత్నం చేస్తాడు. యేసు నామములో ప్రతి విరోధి ఆత్మనేసు నామములో బంధిస్తున్నాము. దేవా మీరు తోడుగా ఉండండయ్యా. దైవ సేవకుల చేత మమ్మల్ని యేసయ్యా మాకు కొన్ని మాటలు నేర్పించమని ప్రభు పేట తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాను. థాంక్ యూ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. తమ్ముడు నా వాయిస్ క్లియరా? వాయిస్ వినిపిస్తుందా? ఓకే అండి. ఫైన్. ఫైన్ అన్న. ఓకే అండి. థాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. లైవ్ లో ఉండి వీక్షిస్తున్నటువంటి ప్రియమైనటువంటి మీ అందరికీ ప్రభు నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని దినముల క్రితం నేను యూట్యూబ్లో ఖాళీ టైంలో ఇట్లా లైవ్ స్క్రోల్ చేస్తున్న సమయంలో తమ్ముడిది బైబిల్ పిజ్ అని చెప్పేసి వీడియో ఓపెన్ అయింది లైవ్. సో ఇదేదో చక్కగా తమ్ముడు బైబిల్ పిజ్ అలాగే సాంగ్స్ చక్కగా నడిపిస్తుందని చెప్పేసి ఒకరోజు చూసా, 2 రోజులు చూసా. ఆ రీతికి చక్కగా తమ్ముడు ప్రార్థనా పూర్వకంగా ఆత్మీయముగా చక్కగా నడిపిస్తున్న క్రమంలో నేను కూడా ఆ లైవ్కి ఎవ్రీడే 4 గంటలకి ఎలాగలాగ వీలు చూసుకొని వస్తా ఉన్నా. ఎందుకంటే వాక్యమందు నేను కూడా మక్కువ కలిగినటువంటి వాడిని. దేవుని కృపను బట్టి 2002 లేదా 2005 నుంచి బైబిల్ చదువుతా ఉన్నా. నేను దాదాపుగా ఆది కాండము నుంచి ప్రకటన వరకు దేవుని కృపను బట్టి ఎరిగి ఉన్న వాక్యాన్ని. అయితే ఎంతవరకు నా వాక్య జ్ఞానం నన్ను నేను పరిశీలించుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క బైబిల్ క్విజ్లో అలాగే ఇటువంటి వాటిలో యాక్టివ్గా నేను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. సమయం చాలా అయింది కనుక సుమారు 10:20 అవుతుంది, 10:19. ఒక 30 minutesలో నేను వాక్యం ముగిస్తాను. మీ అంత ప్రార్థన పరుణ్ణి, మీ అంత వాక్యం ఎరిగినటువంటి వాడిని నేను ఏమాత్రం ఎంచుకోవట్లేదు. కానీ దేవుని కృపను బట్టి మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప. నాకు ఇవ్వనటువంటి ఈ తరుణాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ కొద్ది మాటలు దేవుడు నా మదిలో పెట్టినటువంటి కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఎక్కువగా మిమ్మల్ని రిఫరెన్స్ తీపించి ఇబ్బంది పెట్టను. మనందరూ ఎరిగినటువంటి వాక్య భాగం అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చూసుకుందాం. దయచేసి ఈ లైవ్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి వారు ఎవరన్నా చదివి వినిపించగలరా? టీచర్ గారు కానీ అశోక్ కానీ మొదటి వచనం చదవండి. మొదటిగా అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. ఓకే. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసి కొనుపోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువాని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును చాలు. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ వాక్య భాగం ద్వారా తండ్రి మాతోను మీరు మాటలను ప్రత్యేకించి మీ వాక్యం కొరకు ఆశ కలిగినటువంటి బిడ్డలందరితో కూడా వారి అవసరత కొలది ప్రభువా మీరు మాట్లాడండి. తండ్రి, నీవు మాట్లాడే దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు నీ వాక్యమును బ్రతికిస్తుంది, ఆదరిస్తుంది, నడిపిస్తుంది. ప్రభువా తండ్రి, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అన్ని విషయాలు. కాబట్టి ప్రభువా నాతో మీరు మాట్లాడి బలపరచండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ వాక్య భాగం మనం చూసుకున్నప్పుడు, ఈ వాక్యం చదివినప్పుడల్లా కూడా నేను ఆత్మీయంగా చాలా ఉజ్జీవపరచబడతాను. అనేక మార్లు ఈ వాక్యం నేను చదువుతూ ఉంటాను. పేతురు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పగలు 3 గంటల వేళ
ఏమండి ప్రార్థన కొరకై వీరు దేవాలయానికి వెళ్తూ ఉన్నారంట. ఏమంటే యేసు ప్రభుతో కూడా ఉన్నటువంటి వారు, యేసు ప్రభుతో కూడా తిన్నటువంటి వారు, యేసు ప్రభుతో కూడా పరిచర్యలో ఏమంటే చాలా ఆసక్తిగా ఆశతో యేసు ప్రభుతో కూడా ఉన్నటువంటి వారు యేసు ప్రభుని చూసి నేర్చుకున్నటువంటి క్రమం. యేసు ప్రభువారు డే మొత్తం సువార్త పరిచర్యలో సమాజ మందిరంలోను అలాగనే ఆయా గ్రామాలలో పట్టణాల్లో సంచరిస్తూ సువార్త ప్రకటిస్తూ అద్భుతాలు ఆశ్చర్యకాలు మహత్కార్యాలు చేస్తూ ఆయనకి డే టైము ప్రార్థన చేసుకోవడానికి టైం లేకపోవడం బట్టి సాయంకాలమున అరణ్య ప్రాంతానికి వెళ్ళి రాత్రి అంతా ప్రార్థించేవాడు, దినమంతా కూడా అద్భుతాలు చేసేటువంటి వాడు. యేసు ప్రభు వారు ఆ రీతిగా నిద్ర ఎరుగక ఏమండి తండ్రి తన పట్ల ఏ ఉద్దేశంతో ఈ లోకానికి పంపించిండో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆ యొక్క యేసు ప్రభు వారు ఆ రీతికి చేశారు. అయితే ఇక్కడ వీరిని చూసినప్పుడు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంకి ఎక్కి వెళ్ళుచుండగా, ఈ వాక్యమును బట్టి ఏమండి మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రతి దినము ఏదో ఒక సమయం ప్రార్థనా సమయం ఉండాలి. వీరి సమయం ఎప్పుడంటే 3 గంటల సమయం. పగలు 3 గంటల సమయానికి పేతురును యోహానును ప్రతిరోజు కూడా ఆ యొక్క మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేటువంటి వారు. పేతురు గారు చాలా ప్రార్థనా పరుడు. ఆయనకి సమయం దొరికిందంటే ఇక ప్రార్థనకి వెళ్ళిపోయేటువంటి వాడు, ఎక్కువగా ప్రార్థనలు ఉండేటువంటి వాడు. ప్రార్థనలో యేసు ప్రభు వారు అనేక విషయాలు మనకు తెలియజేస్తాడు, అనేక విషయాలు నేర్పిస్తాడు, అనేక విషయాలు గ్రహింపు చేస్తాడు. ఏమండి ఆ ప్రార్థన ద్వారా గ్రహింపు చేయటం ఏమండి ఆ యొక్క గుర్తు చేయటమే కాదు, కానీ అట్టి ప్రార్థన ద్వారా అద్భుతాలు క్రియారూపములు అవుతాయని చెప్పేసి వారు తెలుసుకున్నారు. ఏమండి కనుక ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలకి, మరి ముఖ్యంగా సేవలో ఉండేటువంటి వారికి ఎవ్రీడే ప్రతి దినం ఒక ప్రార్థనా సమయం అన్నది ఏర్పాటు చేసుకోవాలి. మినిమం 2 hours పర్ డే చేయగలిగినప్పుడే దేవుని ఆత్మ ఏమండి మనలో ఉండి తన కార్యాలు జరిగిస్తూ ఉంటుంది. శరీర సంబంధులుగా ఉంటే దేవుని కార్యాల కొరకు ఎదురు చూడట ఉపయోగం లేదు. కనుక ఈ యొక్క పేతురు గారు ఎంత గొప్ప ప్రార్థనా పరులు అంటే మనం దేవుని వాక్యంలో చూస్తే ఇదే అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం 9వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ 1వ వచనంలో ఇటలీ పటానమనమైన పటాలను శతాధిపతిని కొర్లేని భక్తిపరుడు ఒకడు కైసరలో ఉండెను. 9వ వచనం చూసినప్పుడు పేతురు గురించి రాయబడిన మాట, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కాను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరెను. ఇంటివారు భోజనము సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరువబడుటయు. చూశారు కదండి, అతనికి ఏ టైంలో సమయం దొరికినా గానీ ప్రార్థనకి మోకాలు వేసేటువంటి వాడు. ఏకాంతంగా ఒంటరిగా డాబా పైకో లేకపోతే ఏదన్నా సపరేట్ ఒక రూమ్ లోకో లేకపోతే అరణ్య ప్రాంతానికో వెళ్ళి ప్రార్థించేటువంటి వాడు. వాక్యం వింటున్నటువంటి వారలారా, నీవు ఎంత ప్రార్థన చేస్తే అంత దేవునికి సమీపం అవుతుంది. ఎంత దేవునికి సమీపంగా ఉంటే నీ ద్వారా అన్ని అద్భుత కార్యాలు జరుగుతాయి. కనుక ఈ పేతురు గారు ప్రార్థన చేస్తూ ఉంటుండగా అతడు పరవశుడై ఏమండి ఆకాశము నుంచి ఒక దుప్పటి దింపబడుటయు, అందులో ఏమండి భూమి మీద ఉన్నటువంటి ప్రతి సకల జీవరాశులు ఉండుటయు, ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాడు. ఏమండి కనుక మనం సమయం దొరికినప్పుడు ప్రార్థన చేయాల. లేదు సమయం లేదంటే నీకున్న టైంలో ఏమంటే నీవు డ్యూటీ చేసి వచ్చిన తర్వాత చక్కగా ఫ్రెష్ అప్ అయి ఒక అరగంట వాక్య ధ్యానం, 1 గంట ప్రార్థన, ఇంకా సమయం ఉంటే ఇంకా ప్రార్థన. ఇంకా నేను చెప్పాలంటే నాకు ఒక సేవకుడు చెప్పిండు, తమ్ముడా నీ యొక్క కాలకృత్యాలు తీర్చబడి భోజనం చేసిన తర్వాత కూడా నీకు నిద్ర వచ్చేంత వరకు నీవు ప్రార్థనలోనే ఉండాలి. తమ్ముడు అశోక్ అంటాడు, అప్పుడప్పుడు ఫోన్లో మేము మాట్లాడుతూ ఉంటాం కదా, నేను 2 అవుతుంది 3 అవుతుంది నిద్రపోకుండా అలాగనే దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటానని అని చెప్పేసి అంటా ఉంటుంది. ఎస్, అలాగూ ప్రార్థన చేయాలి. ప్రార్థించి వారే
జయించేవారు. మనము ఏదో ఏమండి ఆషామాషి దినాల్లో ఉంటలా, ఏర్పరచబడిన వారు సహితము లాగివేయబడు దినముల్లో ఈ దినాల్లో ఉంటా ఉన్నాం. ఏమండి, ఏర్పరచబడిన వారు సైతం కూడా క్రైస్తవులు అనేటువంటి పిలువబడేటువంటి వారు, సేవకులు, సేవకురాండ్లు, ఏమండి మేము గొప్పవారు, మా ద్వారా అద్భుత కార్యాలు, ఆశ్చర్య మాత్కాలు జరిగినటువంటి చెప్పుకునేటువంటి వారు కూడా లాగివేయబడు దినాలు, అట్టి దినాల్లో మనం ఉంటా ఉన్నాం. సరే, మనం ఇప్పుడు ఈ వాక్య భాగం చూసినప్పుడు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయంకి ఎక్కువ వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షముడు కొందరు ప్రతి దినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారం దగ్గర ఉంచుచూ వచ్చిరి. ఏమంటే పుట్టినది మొదలుకొని కుంటివాడైనా, కొంతమంది విశ్లేషకులు ఏమని చెప్తున్నారంటే ఇతని ఏజ్ సుమారు 40 years ఉంటుందంట. పుట్టినది మొదలుకొని 40 సంవత్సరాల నుండి ప్రతి దినము ఆ ఇంటి వారు వాడు అడుక్కోవడానికి వచ్చినటువంటి ఆ చిల్లర ద్వారా, ఆ డబ్బుల ద్వారా ఆ ఇంటి వారికి కొంత పోషణ జరుగుతా ఉన్నది. అయితే అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండెను. పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండెను. ఏమండి, పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండగా 40 సంవత్సరాల వయసులో దేవుడు అతనికి ఒక భాగ్యం ఇచ్చిండండి. ఈ లోకంలో కూడా మనం చూసినప్పుడు ఆత్మీయులని చెప్పుకునేటువంటి వారు, లేకపోతే ఏమండి క్రీస్తు వారం అని చెప్పుకునేటువంటి వారు కూడా చాలా మంది మేము మంచిగున్నాం, ఆదివారం చర్చికి వెళ్ళి వస్తున్నాం, మేము ప్రార్థన చేసుకుంటున్నాం అని ఈ విధంగా చెబుతూ కూడా ఆత్మీయ జీవితంలో కుంటివారిగా ఉంటారు. ఎలాగుంటారు? నా కుంటివారు, నా చేతులు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, నోరు బాగుంది, ఏమండి నేను చక్కగా అందంగా ఉన్నానని చెప్పుకోండి. ఈ కుంటితనం కాదని నేను మాట్లాడేది, ఆత్మీయ కుంటితనం. వారి చూపులు చూస్తే చాలా వ్యత్యాసమైనవిగా ఉంటాయి, వారి మాటలు చూస్తే వ్యత్యాసమైనగా ఉంటాయి. అంటే లోకపరమైనటువంటి విధానంలో, ఏమండి వారి క్రియలు చూసినప్పుడు, వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు వ్యత్యాసంగా ఉంటాయి. ఇది కుంటితనం అంటారు. వాక్యరీతిగా, ఆత్మీయులుగా ఇది కుంటితనం. ఈ కుంటితనం నుంచి ఇతనంట సుమారు 40 years, 40 సంవత్సరాలు, అంటే సగం జీవితము ఆ కుంటితనంలో ఇతని జీవితం గడిచిపోయింది. వాక్యం ఇచ్చినటువంటి వాళ్ళరా, నేను డైలీ లైవ్ లో పాల్గొంటా ఉన్నాను. తమ్ముడు అశోక్ పెట్టేటువంటి లైవ్ లో చాలా మంది యవనస్తులను అతను గ్యాదర్ చేస్తా ఉంది. చాలా అనతి కాలంలో సమయం ఉండగానే యవ్వన వయసులో, ఈ వయసులో కదా మన కుంటితనం అంతా కూడా, ఏమండి లోక సంబంధమైనటువంటి ఆ కుంటితనం, లోక సంబంధమైనటువంటి విధానం, లోక సంబంధమైనటువంటి పోకడ, లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలు, ఏమండి లోకమును దాని ఆశయు గతించుచున్నవి అని దేవుని వాక్యం. ఏమండి యాక్చువల్గా నేను వేరే వాక్యం ప్రిపేర్ అయ్యి ఇంత పెద్ద లిస్ట్ రాశాను. నేను ప్రేయర్లో కూర్చున్నా, 9కి ప్రేయర్లో కూర్చొని 9:30 వరకు ప్రేయర్ చేస్తున్నా. తమ్ముడు 10 గంటలకు నాకు సమయం ఇస్తాడు కదా అని చెప్పేసి నాకు అని ఈ విధంగా చెబుతూ కూడా ఆత్మీయ జీవితంలో కుంటివారిగా ఉంటారు. దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నారు, దేవుని యొక్క ప్రభావాన్ని కలిగి ఉన్నారు, దేవుని యొక్క ఏమండి దేవుని ప్రతిబింబించేటువంటి ఆ యొక్క స్వరూపాన్ని వారు కలిగి ఉన్నారండి. వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మాకు కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాము. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడువగానే ఏం జరిగింది అక్కడ? 7వ వచనంలో, వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తును, వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. హల్లెలూయా. ఏమండి కనుక వాక్యం ఇచ్చినటువంటి వాళ్ళారా, ఈ దినాలలో మనం కలిగి ఉండవలసింది ఇదండి. ఈ దినాల్లో కలిగి ఉండవలసింది మనం ఇది, దేవుని శక్తి, దేవుని యొక్క ప్రభావం. వాక్యం ఇచ్చినటువంటి వాళ్ళారా, మాకు ఆస్తులు ఉన్నాయి, మాకు ఇండ్లు ఉన్నాయి, మాకు ప్లాట్లు ఉన్నాయి, లేకపోతే మాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, కావలసినంత బంగారం ఉన్నది, ఈ లోకంలో అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు మరొకసారి కరోనా అనుమతిస్తే మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఏమండి కరోనాని మళ్ళొక్కసారి దేవుడు అనుమతిస్తే, రీసెంట్గా నేను వాడుతున్న
విజయవాడ దగ్గర ఏదో ఊరు ఉంటుంది, అది ఆ ఊర్లో 3 కేసులు వచ్చినాయంట, కరోనా కేసులు. ఏమండి, మనం దాచుకున్నటువంటి బంగారము, మన ఆస్తిపాస్తులు, మన ఇండ్లు, మన కార్లు, మన వైభోగం అంతా ఏమైపోతుంది చెప్పండి? ఏమండి, ఆ కరోనా డేస్ లో ఎంత గొప్ప గొప్ప ప్రఖ్యాతిగాంచినటువంటి వారు కూడా ఎంత డబ్బు పెట్టినా బ్రతకలేదు. ఎంత బంగారం బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చి కోట్లు కోట్లు లక్షలు పెట్టినా కానీ సాధ్యం అవ్వాల. వెండి బంగారాల వల్ల ఉపయోగం లేదండి. ఏమండి, క్షయమైన దాని కొరకు మనము ఎన్నడూ కూడా ఆశపడకూడదు. అక్షయమైనటువంటి దేవుని యొక్క రాజ్యం కొరకు, అక్షయమైనటువంటి దేవుని పనుల కొరకు, అక్షయమైనటువంటి దేవుని వాక్యము కొరకు మనము ఎదురు చూసేటువంటి వారంగా, అందులో ఎదిగేటువంటి వారంగా ఉండాలి. దైవికాశలు, దైవ దృష్టి, దేవుని యొక్క రాజ్య దృష్టి కలిగి మనము క్రీస్తు కొరకు బ్రతికేటువంటి వారిగా ఉండాలి. అలా అని పూర్తిగా సన్యాసులైపోయి ఏ పని చేయకోకుండా, ఏమండి ఇక నాకు లోకంతో పట్టదు, మా ఇంటి వారితో పట్టదు అన్నట్లుగా కాకుండా, ఏమండి పౌలు భక్తుడు అంటాడు, ఆయన మనము ఈ ప్రజల నుంచి వెడలి పోవుట మంచిదే, కానీ అలా చేసినట్ల దేవుని పని ఎలా జరిగిన ఒక చోట అంటాడు. అంత మాత్రమే కదా ఆయన అంటాడు, ఒక పక్క డేరాలు పుట్టుకుంటూ చేతి పని చేసుకుంటూ, ఇంకో పక్క దేవుని పరిచయం చేసేటువంటి వాడు. కనుక మనం లోకంలో ఉండాలి. లోకంలో ఉంటూ దేవుణ్ణి మనము చూపించగలగాలి. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది కదా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఒక రోజు అంట సెయింట్ ఫ్రాన్సిస్ గారు తన యొద్ద ఉన్నటువంటి ఒక శిష్యుని తీసుకొని మనము మార్కెట్ ప్రాంతానికి వెళ్దామని చెప్పేసి ఆ శిష్యుడితో అంటే, ఎందుకంటే నువ్వు నాతో కూడా రా అని చెప్పేసి, సువార్త పని ఉందని చెప్పేసి ఆ సెయింట్ ఫ్రాన్సిస్ గారు ఆ శిష్యుడికి చెప్పినప్పుడు, ఆ శిష్యుని ఎంట పెట్టుకొని ఆ యొక్క మార్కెట్ ఏరియాలో అలా 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 2-3 రౌండ్లు వేసి, అది ఎంత విడిది, ఎంత ప్లేస్ ఉన్నదో అలా అలా తిరిగి మరలా వాళ్ళ ప్లేస్ కి ఉండేటువంటి నివాసానికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆ శిష్యుడు అడుగుతా ఉన్నాడు, అయ్యా మనం సువార్తకు పోదామన్నారు కదా, మనం ఎక్కడ సువార్తకు పోలేదు, ఏంటయ్యా ఇలా అయిందంటే, అరే మనం సువార్తకి వెళ్ళాం, ఆల్రెడీ సువార్త చేసి మనం ఇంటికి వచ్చామని చెప్తే అతను కన్ఫ్యూజన్ గా ఉన్నారు. ఏంటి అక్కడ అర్థం అంటే, మన నడక, మన వస్త్రధారణ, ఏమండి మన ప్రజల్లో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభుని లేకపోతే మన మాదిరి జీవితాన్ని ప్రజలు చూడగలగాలి. ఏమండి, అలాగూ వాక్యం ఇచ్చినటువంటి వాళ్ళారా, ఇక్కడ ఈ వాక్యం సెలవిస్తుంది, వెండి బంగారాలు మా యొద్ద లేవు గాని మేము కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాము, నజరుని యేసు క్రీస్తు నామములో లేచి నడవమని. గాని వెంటనే 40 సంవత్సరాల నుండి కుంటివాడిగా, ఎవరి చేతను స్వస్థత నొందనవాడనై ఉండి, ఇంకా తన జీవితం మీద ఇక అడుక్కోవటమే, ఇక ఆశలు లేనటువంటి బ్రతుకులో దేవుడు అతడి అనుకోని రీతిగా మందిరము బయట అడుక్కునేటువంటి వాడికి ఎంత కృప దొరికిందో చూడండి. హల్లెలూయా. దేవుని మందిరం బయట కూర్చుని అడుక్కునేటువంటి వాడికి అంత కృప దొరికితే, నీవు మందిరంలోకి వెళ్ళి వాక్యం వింటూ, ప్రార్థన చేస్తూ, కన్నీరు కారుస్తూ, కొద్దో గొప్ప దేవుని బిడ్డలకు సహకరిస్తున్నటువంటి నీ జీవితంలో దేవుడు మేలు చేయడం అంటాడా? దేవుడు నిన్ను చూడడం అంటారా? ఏమండి, ఆయన మర్చిపోయినటువంటి దేవుడు, ప్రార్థన ఆలకించేటువంటి వాడు, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావని చెప్పేసి ఎదురు చూసేటువంటి దేవుడు, ప్రేమ కలిగిన యేసయ్య. ఏమండి, నువ్వేమైనా తప్పులు చేసినా, పొరపాట్లు చేసినా ఆయన కోపం అంట క్షణం మాత్రమే ఉండును, కానీ ఆయన ప్రేమ ఆయుష్ కాలం అంతా ఉంటదంట. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి యేసయ్యను మనం కలిగి ఉన్నామండి. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమంటే, లోకంలో ఉన్నటువంటి అవి ఇవి టాలెంట్స్ కాదు, కానీ వాటికంటే ముఖ్యముగా మనము దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క ఆ గుణగణాలను మనం కలిగి ఉండాలి. తద్వారా ఏమండి, మనము మన జీవితంలో ప్రతి దినము కూడా అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు మనం చూడగలం. కనుక వాక్యం ఈ రీతిగా నీవు ఈ పేతురు వలె ప్రార్థన యందు, వాక్యమందు నీవు నిలకడగా ఉండగలిగినప్పుడు, నీవు మాట్లాడిన దేవుడు ఆశీర్వదకరంగా, ఎవరితో మాట్లాడిన దేవుడు ఆ మాటలు ఆశీర్వదకరంగా చేస్తాడు.
నీవు పాడిన ఆశీర్వాదకరంగా చేస్తాడు, నీవు సాక్ష్యం చెప్పిన ఆశీర్వాదకరంగా చేస్తాడు. నీవు ఏ పని పూనుకున్నా కానీ దానిలో నీవు దీవెన ఆశీర్వాదం చూస్తా. కానీ చాలా మంది జీవితాల్లో ఏమండి ఆ ఎలాగుంటారంటే ఆ సంవత్సరం చివరి దినాన 31 నైట్ ప్రమాణాలలాగా వారి జీవితాలు ఉంటామండి. ఈ రోజు నుంచి నేను ఎలాగన్నా ప్రార్థన చేయాలి, ఈ రోజు నుంచి నేను ఎలాగన్నా వాక్యం చదవాలి, ఈ రోజు నుంచి ఎలాగన్నా నేను దేవుని యందు బలం కలిగి వ్యక్తిగా ముందుకు సాగాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ వారి జీవితాల్లో చాలా మంది విఫలమైపోతా ఉన్నారు. వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్స్ ని బట్టి. అయితే వాక్యం ఇచ్చినటువంటి వాళ్ళరా, మనకు మనముగా ఏమీ చేయలేము, కానీ మనల్ని పూర్తిగా దేవునికి సరెండర్ చేసుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. ప్రభువా, నేను ఇటివాడిని, నేను ఏమి అబ్రహాము కూడా ఒక చోట తగ్గించుకున్నాడు, దుమ్ముని ధూళిని అంటా ఉంటాడు ఆయన, దుమ్ముని ధూళిని అంటా ఉంటాడు. నేను ఏపాటి వాడిని ప్రభు అని చెప్తే, ఆ రీతిగా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇద్దరు స్నేహితులు అలాగూ వెళ్తా ఉంటుంటే ఒక నది కనపడదు. నది కనపడితే మంచి ఎండల టైం అది. అరే మనం ఈత కొడదాం, ఇందులో చాలా ఎండగా ఉన్నది కదా, కొంచెం కూల్ అవుతుంది బాడీ అని చెప్పేసి అందులో దిగి ఈత కొడతా ఉండి కొంచెం కొంచెం కొట్టుకుంటూ ఒక స్నేహితుడు కొంచెం ముందుకు వెళ్ళిపోయి లోతు దగ్గరికి వెళ్ళిపోయి అతనికి సరిగా ఈత రాదు. అది ఈత లేక అతను మునిగిపోసాగింది. ఇంకొక స్నేహితుడు కొంచెం ఒడ్డుకు దగ్గరలోనే ఉండి చూస్తా ఉంటే అరే నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను కాపాడు కేకలేస్తా ఉంటే ఈ స్నేహితుడు వెళ్ళట్ల దగ్గరికి. ఎందుకంటే వాడు కాన్షియస్ లో ఉండి కాపాడు చేతులు ఆడిస్తూ కొంచెం బలం కలిగి ఉన్న టైంలో నేను కానీ వెళ్తే అతను ఖచ్చితంగా వాడితో పాటు నన్ను ముంచేస్తారని చెప్పేసి వాడు వెళ్ళలేదు. పూర్తిగా వాడిక ప్రయాసపడి తను చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేసి ఇక పైకి రాలేక ఇంకా మునిగిపోయి ఇక నా వల్ల కాదు, నా చేత కాదని చెప్పేసి అతను హోప్స్ అన్ని ఇక కోల్పోయిన తర్వాత అప్పుడు ఈ స్నేహితుడు దగ్గరికి వెళ్ళి అతనున్నటువంటి దగ్గరికి వెళ్ళి అతనిని చేయబట్టి భుజం మీద వేసుకొని బయటికి లాక్కొచ్చింది. ఈ యొక్క వృత్తాంతం లేకపోతే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, పూర్తిగా ప్రభువా నా వల్ల కాదు, నా చేత కాదు, ఇంత సమయం ప్రార్థించడం నా వల్ల కాదు, నీ కృప వల్ల సాధ్యం ప్రభువా, నీవు నడిపిస్తే నేను ముందుకు వెళ్ళగలను ప్రభువా, ఇది చేయడం నా వల్ల కాదు, నా చేత కాదు, ఏమైనా నువ్వు కృప చూపాలి ప్రభు, ఏమైనా నువ్వు సహాయం చేస్తాను. వాక్యం వల్లరా 2007లో నేను 2002లో రోమన్ క్యాథలిక్ అనేటువంటి ఆ చర్చిలో ఒక బోర్డింగ్ లో చదువుకోవడానికి వెళ్ళాను. నా 9 సంవత్సరాల వయసు అప్పుడే మా అమ్మగారు చనిపోయారు. అయితే మా బాబాయ్ గారు ఏం చేశారంటే, ఇలా ఉండి పాడైపోతారని చెప్పేసి నేను హాస్టల్లో వేసింది, బోర్డింగ్ హాస్టల్లో వేస్తే అక్కడ యేసు ప్రభు గురించి కొంచెం నాకు పరిచయం అయింది 2002లో. అలాగూ వాక్యం వింటూ చర్చికి వెళ్తూ వస్తూ ఉండగా 2005లో 5 వరకు నేను బోర్డింగ్ లో చదువుకున్నాను. ఆ తర్వాత మరొక హాస్టల్కి నేను మార్చబడి అక్కడికి హాస్టల్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఆసక్తి వచ్చింది నాకు, వాక్యం మీద, దేవుని సన్నిధి మీద, ఆ పాటల మీద ఆసక్తి వచ్చిన తర్వాత ఒక సంఘానికి, ది లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అనేటువంటి సంఘానికి పరిచయం అయి హాస్టల్లో ఉండి ఎవ్రీ సండే చర్చికి వెళ్తా ఉన్నాను. చర్చికి వెళ్ళి వాక్యం వింటా ఉంటుంటే నా బాల్య దినాలు, నా పాప జీవితం, నా రోత జీవితం ఏమండి ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు గుర్తొస్తా ఉన్నాయి వాక్యం వింటా ఉంటుంటే. ఇక నాకు మారు మనసు పొందాలా, రక్షణ పొందాలా, ఈ రాత్రి దేవుడు రాకూడేసి నా పరిస్థితి ఏంటి, నేను నరకానికి పోతా కదా, అది చాలా ఘోరమైంది కదా అని చెప్పేసి మారు మనసు పొందాలన్న ఆ యొక్క తపన నా హృదయంలో రావటం మొదలుపెట్టింది. అయితే ఇక నేను ఏం చేస్తా ఉన్నా, 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నాకు మారు మనసు దయచేయి. 3 రోజులు ప్రార్థన చేస్తున్నా, ఒకసారి వారం రోజులు ప్రార్థన చేస్తున్నా, నాకు మారు మనసు రావట్లేదు. మారు మనసు రాకపోతే ఒక పాస్టర్ గారు హైదరాబాద్ నుంచి ఎవ్రీ సండే వచ్చి ఒకళ్ళు వచ్చి వాక్యం చెప్పేవారు. ఆయన ఏమని చెప్పినట్టు, తమ్ముడు ఇలా కాదు, నీవు మందిరంలో ఒక 10 రోజులు లేక 15 రోజులు మారు మనసు వచ్చేంత వరకు కూర్చొని ప్రార్థన చేస్తే నీకు మారు మనసు వస్తుందని చెప్తే అక్కడ కూర్చొని ఒక్కపూటే భోజనం చేస్తూ సుమారు 21 రోజు అంతకు మించే 4 రోజుల పాటు ప్రార్థన, చాలా కఠిన హృదయం ఏమండి, ఎటువంటి కఠిన హృదయం అంటే అంత బండ లాంటి హృదయం అనమాట.
ఒక్క పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మాట్లాడలేదు. కొన్ని ఆ నా తప్పులు, స్కూల్లో ఒక పిన్నుల మిషన్ దొంగతనం చేసింది, దేవుడు అది చూపిస్తుంది. ఒక కిరాణం కొట్టులో ఒక షాంపూలు దొంగతనం చేసి అది చూపిస్తుంది. బోర్డింగ్ లో ఉన్నప్పుడు ఆ పాదిరి గారి స్టోర్ రూమ్ లో జపమాలలో కొన్ని తీసుకున్నా. ఇవన్నీ ప్రభువు చూపిస్తున్న ఒక పేపర్ మీద రాస్తే A4 సైజ్ పేపర్ మీద ఆ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం నిండిపోయింది. ఇక ఏం చేయాలా? ఇవన్నీ దేవుడి దగ్గర ఒప్పేసుకున్నా. ప్రభు అనేది ఏం చేశాను, ఇక నుంచి నేను చేయను, నీ కొరకు బ్రతుకుతా, నీ కొరకు జీవిస్తా అని చెప్పేసి ప్రభువు చెప్పినప్పుడు, దేవుని దగ్గర ఒప్పుకుంటే సరిపోదు, నీవు పోయి ఎక్కడైతే చేసినా అక్కడికి కూడా పోయి వాళ్ళ కాళ్ళ మీద కూడా క్షమాపణ అడగాలి, లేకపోతే తెచ్చినయన్నా నీవు తీసుకుని తిరిగి ఇచ్చేయాలని. అంటే నేను వెళ్ళి నా స్వతహాగా పనికి వెళ్ళి డబ్బులు సంపాదించి కిరాణం కొట్టుకు వెళ్ళి అక్కడ షాంపూలు తీసింది ఆ ఆ కిరాణం కొట్లో ఒప్పుకొని తీసింది ₹1/2 షాంపూ 2 ₹1. అయితే 50 రూపీస్ ఇచ్చి, అమ్మా నేను యేసు నమ్ముకున్నా, దేవుడు ఇలా తిరిగి ఇచ్చేయమని చెప్పేసి నేను చెప్పినప్పుడు, వాళ్ళు ఆ ఇంటిల్లాది లోకంలో తెలిసి ఒక గుంపుకు తయారు ఇలా చేసిందంట, బాబు మారని చెప్పి సంతోషించి వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చేసి నన్ను క్షమించనని చెప్పారు. మా పాదిరి గారు లేనప్పుడు చెప్పే కదా జపమాల తీసిందని చెప్పేసి, ఆయన అక్కడ లేదు, అక్కడి నుంచి ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోయింది. 2007లో ఇది ట్రాన్స్ఫర్ అయిపోతే అక్కడక్కడ కనుక్కొని ఆయన అడ్రస్ కనుక్కొని ఇల్లందులో ఉండి ఆయన అక్కడికి వెళ్ళి ఆ బోర్డింగ్ లో చేసి నిన్న కూడా ఒక లిస్ట్ రాసిపోయి నేను వెళ్ళిన ఆయనకి దేవుని దయ వల్ల అతను ఇచ్చిన తర్వాత ఆ లిస్ట్ ఇచ్చినప్పుడు అతను చదివి, నరేష్ నీకు ఎలాగ నత్తనేది ఎలాగ నీకు మార్పు వచ్చింది అని చెప్పేసి అతను ఆ పాదిరి గారు ఆయన ఆశ్చర్యపోతా ఉన్నది. సో ఆయన కాలం మీద క్షమాపణ అడిగింది. మా నాన్నకి తెలియకుండా ఇంట్లో ఒక ఐరన్ రాడ్ తీసుకెళ్లి అమ్మేసి సినిమాకి వెళ్ళిపోయింది. అది దేవుడు గుర్తు చేస్తా ఉంది. అది మా నాన్న కాలం మీద పడి నా దగ్గర ఇయటానికి ఏం లేదు కాబట్టి కాలం మీద క్షమాపణ అడిగి ఇవన్నీ చేసి మరలా మందిరంలోకి వెళ్ళి మళ్ళా మోకాళ్ళు వేస్తే దేవునికి మహిమ కలిగిన ప్రియులారా, అప్పుడు దేవుడు మాట్లాడటం స్టార్ట్ చేసింది. కళల ద్వారా, దర్శనాల ద్వారా ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఇట్లా వాక్యం స్క్రోలింగ్ వెళ్ళటం, ఇదిగో నేను నిన్ను పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా చేస్తానని చెప్పేసి దేవుడు స్పష్టంగా ఏమండి నాతో ఉన్నటువంటి అక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఒక సిస్టర్తో మాట్లాడింది. పాటలు నిలబడితే దేవుడు వాడుకుంటుంది, సాక్ష్యం ఎప్పుడు నిలబడి దేవుడు వాడుకుంటుంది, వాక్యం చెప్పడానికి వెళ్తే దేవుడు వాడుకుంటా ఉన్నాడు. ఈ రీతిగా వాక్యం ఉంటున్నటువంటి వాళ్ళరా నా జీవితంలో 2017లో దేవుడు సేవా దర్శనం ఇచ్చి దేవుని పని చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఇక నేను అత్యాసక్తితో దేవుని యందు భక్తుల జీవిత చరిత్రలు ఏమండి గొప్పగా వాడబడినటువంటి వారు, గొప్పగా దేవుని కార్యాలు చేసినటువంటి వారు, వారి జీవిత చరిత్రలు చదువుతూ వాటిని నెవరు వేసుకుంటూ ఆ రీతిగా ప్రార్థిస్తూ ఏమండి ముందుకెళ్తా ఉన్నాను. కనుక వాక్యం వింటున్న వాళ్ళరా ఈ రీతిగా ఇటువంటి ఆశలతో ఇటువంటి తృష్ణతో దేవుని యొక్క పనిలో లేకపోతే దేవుని బిడ్డలుగా మనం ముందుకెళ్ళినట్లయితే దేవుడు ఏ మేలు మనకు చేయక మానదు. దేవుని మనం మహిమ కొరకు 1-2 కార్యాలు చెప్పి నేను ముందుకెళ్తా ఉంటాను. ఒక చోట మందిరం కట్టబడతా ఉంది. ఒక చోట మందిరం కట్టబడతా ఉంటుంటే పైన రేకులు, చుట్టూ ప్రహరీలైన, దానికి డోర్స్ లేవు, కిటికీలు లేవు, తర్వాత ఒక స్టేజీ లేదు, ఒక ఆకారం లేదు. అందులో కుక్కలు, కోళ్ళు, ఇక పశువులు నివాసం చేస్తా ఉన్నాయి. ఈ టైంలో చూసినప్పుడు నేను ఒక 90,000 సేవ్ చేసుకున్నాను, దాచుకున్నాను నా కొరకని. దాచుకుంటే దేవుడు ఆ మందిరం చూపించి, ఈ మందిరం ఎలాగుంటే నీ బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకుంటా అని చెప్పేసి దేవుడు నేను తలంపిస్తే వెంటనే ఏం చేశాను, నేను ఆ 90,000 విత్డ్రా చేసేసి తీసుకొచ్చి ఆ చర్చికి తలుపులు, కిటికీలు, ఫ్యాన్లు, దానికి ఒక పులిపీటు, సౌండ్ సిస్టమ్, కింద ఫ్లోరింగ్ బండలు, ఇవన్నీ 90,000 అబోనే అయినాయి. అయితే ఎందుకు చెబుతానంటే ఈ విషయం, 90,000 దేవుని మందిరానికి ఖర్చు పెడితే దేవుడు 9 lakhs కారు ఇచ్చింది నాకు. హల్లెలూయా. ఏమండి కనుక మనం ₹10 ఖర్చు పెడితే ఆయన 10,000 మనకి ఇవ్వగలిగిన దేవుడు. కనుక వాక్యం ఇచ్చినటువంటి వాళ్ళ దేవుని యొక్క మందిరం పట్ల, దేవుని సేవ పట్ల ఇటువంటి తృష్ణ, ఇటువంటి ఆశ ఏమని మనం కలిగి ఉన్నప్పుడు, ఫలితం ఆశించకుండా మనం ముందుకెళ్తా ఉన్నప్పుడు ఏమండి దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఏమండి వెనక నుంచి చేసుకుంటా వస్తాడు. వాస్తవంగా మనం చెప్పాలంటే ఇక్కడ శిష్యులు తమకంటూ ఏమీ సమకూర్చుకోలేదండి.
తమ పేరున ఏమి కూడా లేవు. ప్రభువా మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం, ఎక్కడ సేవ చేయమంటే అక్కడ చేస్తాం, ప్రభువా మీరు సెలవు ఇవ్వండి, మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి పేతురుని ఏమండి ఆ యొక్క శిష్యులకి, పేతురు శిష్యులు వారు సిద్ధంగా ఉన్నారు. అయితే పేతురు చేసినటువంటి కార్యాలు మీకు జ్ఞాపకం చేస్తానని చెప్పాను కదా. ఇతడు చాలా బలహీనుడైనటువంటి వ్యక్తి. తన పేతురు ఏమంటే చాలా తత్తరపాటు కలిగినటువంటి, తొందరపాటు కలిగినటువంటి వాడు. అప్పుడే అబద్ధం ఆడతాడు, అప్పుడే పశ్చాత్తాపడతాడు, అప్పుడే వస్తా ఉంటాడు, అప్పుడే నీరసించి వెళ్ళిపోతా ఉంటాడు. ఏమండి యేసు ప్రభువుకే సలహాలు ఇచ్చేటువంటి గొప్ప జ్ఞానిలాగా ఫీల్ అవుతా ఉంటాడు ఇతను. అయితే యేసు ప్రభు వారు ఆ సేవ ముగించుకొని చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడి బలపరచలిన తర్వాత కూడా మరలా యేసు ప్రభు వెళ్ళిపోయింది, ఇంక అంతా అయిపోయింది, ఇంక మనం ఏం చేస్తాం చెప్పేసి చేపల బట్ట పోయిందండి. ఏమంటే అతను బాటమే కదా, అతనితో కూడా తనతో ఉన్నటువంటి వారందరిని కూడా తీసుకుపోయింది. అయితే యేసు ప్రభు మరలా ప్రత్యక్షమై మాట్లాడిన తర్వాత ఇక చూడండి పేతురు ద్వారా జరుగుతున్న అద్భుతాలు. ఈ మాటలు చదువుతా ఉంటుంటే ఏమండి అంత గొప్ప విజయం నా హృదయం రగులుతా ఉన్నది. అతను ఒక్క ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షణ పొందుతా ఉన్నారు, 5,000 మంది రక్షణ పొందుతా ఉన్నారు. అతనికి గాని ఎవరన్నా అబద్ధం చెప్తే వెంటనే దేవుని ఉగ్రత దిగిపోయి చనిపోతా ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను రాక కోసమే కాదు కానీ అతను నీడ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు ప్రజలు, కోకొల్లలుగా వేలాది మంది. హల్లెలూయా. ఏమండి ఇటువంటి కృపల కొరకై, ఇటువంటి ఏమండి దైవికాశలు, దైవ దృష్టి, భక్తుల యొక్క జీవిత చరిత్రలో చదువుతూ, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి ఈ గొప్ప గొప్ప భక్తుల యొక్క హిస్టరీ చదువుతూ, వీరు ఆకాశం నుంచి ఊడిపడ్డోళ్ళు ఏమి కాదు. మనలాంటి ఏమంటే రక్త మాంసాలను ధరించుకున్నటువంటి మనుషులే. సాధకం చేసుకోక, ప్రార్థించగా, నిద్రని ఏమండి ఆహారాన్ని, లేకపోతే వారికి ఉన్నటువంటి వాటిని అన్నిటిని త్యాగం చేయటం వల్ల దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంచాడు. అపోస్తల కార్యం యేసు ప్రభువులను జ్ఞాపకం చేసుకోవటం కాదు కానీ మన ఇండియా దేశంలో, లేకపోతే మనకు తెలిసినటువంటి హిస్టరీ మన ఇండియా దేశంలో ఏమంటే భక్త్ సింగ్ గారు ఎంత గొప్ప ప్రార్థన పరులండి. ఆయన మోకాలేసి ప్రార్థన చేయటం వల్ల ఏమండి నేల గుంతలు పడిపోయిందండి. అలాగే ఇంగ్లాండ్ దేశపు జాన్ వెస్లీ గారు, అతను మోకాళ్ళేసి ప్రార్థన చేయడం వల్ల భూమి గుంతలు పడిపోయిందంట. ఆయన గుంతలు పడినటువంటి ఆ యొక్క భూమి దగ్గరకు బిల్లీ గ్రహం గారు ఒకసారి ఆయన హౌస్ ని విజిట్ చేయడానికి వచ్చి ఆయన మోకాలేసి ప్రార్థించినటువంటి తలను మోకాలేసి ప్రార్థన చేసి, ప్రభువా ఇంగ్లాండ్ దేశానికి జాన్ వెస్లీ గారి ద్వారా ఎంతో గొప్ప ఉద్యోగాన్ని ఇచ్చారు, నా ఈ తరములో, నా ఈ దినాలలో నీవు ఇట్టి విద్యను మరలా ఇవ్వగలరా ప్రభు అని చెప్పేసి అతను కన్నీటితో ఆ స్థలంలో ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత ఎంత గొప్పగా ఆయన వాడుకుందంటే, చిన్న చిన్న ప్రార్థనా మందిరాలు, చిన్న చిన్న స్థలాల్లో కాదు, ఆయన ప్రేయర్ మీటింగ్, ఆయన మెసేజ్ చేయడానికి వస్తుందంటే పెద్ద పెద్ద ఆడిటోరియాలో సరిపోవు. ఏమంటే లక్షల మంది, 10 లక్షలు, 20 లక్షల మంది, కోట్లల్లో ఆయన వాక్యం చెప్పిన తర్వాత ప్రజలంట అప్పటికప్పుడు పశ్చాత్తాపడటం కాదు కానీ రోజులు పశ్చాత్తాపడి వారు చేసినటువంటి పాపములు, అతిక్రమములు, దోషాలు, వారు చేసిన దుర్మార్గ పనులు అన్ని కూడా రోజులు దేవుని ఆత్మ పశ్చాత్తాపం అలాగ నడిపించిందంట వారిని. ఏమండి అలాగూ స్టువార్ట్పురం ప్రాంతం కూడా మనకు తెలుసు కదా. ది లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ద్వారా స్టువార్ట్పురం అంటే దొంగల ఉండేటువంటి, గజ దొంగలు ఉండేటువంటి ప్రాంతం. ఎల్ఏపు సావాసం జాషువా డానిగల్ ద్వారా, తర్వాత దానిలు గారి ద్వారా, బుల్లెట్ జాన్ గారు, ఏమండి దేవసాయం గారి ద్వారా గొప్ప ఉద్యమం వచ్చింది. ఎక్కడ ఇండియాలో ఎక్కడ దొంగతనం జరిగినా కానీ వెంటనే స్టువార్ట్పురం వెళ్ళేటువంటి వారండి, వాళ్ళే ఆ దొంగతనం చేశారు. అటువంటిది సువార్తపురం కూడా మార్చబడదు. హల్లెలూయా. ఒక్కని విధేయత అనేకులకు ఆశ్చర్యకరంగా చేస్తుంది. వాక్యం ఉంటున్నటువంటి చెల్లి, తల్లి, సహోదరి, నిజముగా నీవు గాని విధేయత చూపితే, నీవు గాని దేవుని మాట వింటే, నీవుగా దేవుని భయభక్తులు కలిగి ఉంటే, నీ ద్వారా దేవుడు అనేకులకు, వందలాది మందికి, వేలాది మందికి ఆశీర్వాదం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక పేతురు వలె ఒక ప్రార్థనా సమయాన్ని ఏమంటే ఇంకా మనం లోతుకు వెళ్తే దావీదైతే ఆయనకి ఎప్పుడు మెలకు వస్తే, ఎప్పుడు నేను మేలుకుంటాను, ఎప్పుడు దేవుని వాక్యం ధ్యానించాలా, ఎప్పుడు ఆదివారం వస్తుంది, ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలా, ఇటువంటి ఆశలతో భక్తులు మనం బైబిల్ జరిగినటువంటి కొన్ని
నిరుత్సాహపరిచేటువంటి సంఘటనలు ఉంటాయి. వాటిని కదా మనం గుర్తు చేసుకోవాల్సింది. ఎవరైతే ఉద్యోగకరంగా ప్రార్థన చేశారు, ఎవరైతే దేవుని నామములో అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకాలు చేశారు, మహత్కారాలు చేశారు, అటువంటి చదువుతూ, అటువంటి హిస్టరీలు వింటూ, అటువంటి వర్తమానం ఈ లోకంలో మనం చూసినప్పుడు ఏమండి సమయం అయిపోవస్తుంది, నాకు ఇచ్చినటువంటి సమయం. ఏమండి ఈ లోకం చూసినప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి. ఏమంటే ప్రతి సంఘానికి వెళ్తే మనకి కావాల్సిన ఆత్మీయ ఆహారం దొరకదు. ఎన్నుకోవాలా. ప్రభువుకు ప్రార్థన చేస్తుంది. ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ప్రభువా అపోస్తల బోధ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ లోతైనటువంటి ఆత్మీయతతో కలిగినటువంటి సంఘాలు ఉంటే ప్రభు అక్కడ నడిపించని చెప్పేసి ప్రార్థన చేసుకుంటే దేవుడు నా ఆశను బట్టి చక్కగా నడిపిస్తాడు. అటువంటి సేవకులను పరిచయం చేస్తాడు. యూట్యూబ్ లో కూడా జపన్య శాస్త్రి గారి వాక్యాలు ఏమండి చాలా చక్కగా అద్భుతమైనటువంటి అపోస్తల బోధ చేయగలిగిన దైవజనులు, ఇంకా చాలా మంది ఏమండి స్టీఫెన్ పాల్ గారు, ఇంకొంతమంది దైవజనులు చాలా మంది ఉన్నారు కదా. కనుక అటువంటి వాక్యాలు కూడా వింటూ వారి జీవితాలు ఎలాగూ జయిస్తూ అనేకులకు వందల మందికి వేల మందికి ఆశీర్వకరంగా మారారు. అలాగే నన్ను చేయి ప్రభు అని చెప్పేసి దేవునికి మనం అప్పగించుకున్నట్లయితే దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు స్టిల్ ఇప్పుడు కూడా నిన్ను సమర్థుడిగా లేకపోతే గొప్పవాడిగా చేయడానికి నేను సమర్థుడు. చివరికి ఒక మాటని జ్ఞాపకం చేసి ఈ దినాలలో ఏమండి ఈ దినాలలో దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి భారము ఏమంటే ఇండియా దేశంలో క్రిస్టియానిటీ 7% ఉందన్న. తరచుగా ఏంటి ప్రభు 7% ఏంది నాయన, వందల మంది వేల మంది నీ బిడ్డలు ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తా ఉన్నారు కదా, ఇంకా 93% రక్షణ పొందాలా ఏంటి ప్రభు, ఎప్పుడయ్యే రక్షణ పొందేది, ఎప్పుడయ్యేది మార్మన్స్ పొందేది ప్రభువా, కోత విస్తారంగా తెల్లబారినది, నన్ను వాడుకో ప్రభు, కొంచెం చేయడం నన్ను ఉపయోగించుకో ప్రభు అని చెప్పేసి ప్రతిదినం ఈ మాటను ఎత్తి ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాను. ఆయా సంఘాలను, ఆ యొక్క డినామినేషన్, ఆయా సేవకులు మీరు ఉద్యోగపరిచి ఆయా ప్రాంతాల్లో వాడుకున్న ప్రభు, అన్ని ప్రాంతాలకు మనం వెళ్ళలేము కాబట్టి వాళ్ళని ఉద్యోగపరిచి గొప్పగా వాడుకున్న ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తాం. కనుక ఆ రీతిగా ప్రియులారైనటువంటి దైవికాశలు, దైవ దృష్టి, పేతురు వలె, యోహానుల వలె మనం ప్రార్థించి మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకాలు, సూచక్రియలు మనం చూడగలగాలి. మనం ప్రార్థిస్తున్నప్పుడు దర్శనంలో చూడగలగాలి. మనం ప్రార్థించి పడుకున్నప్పుడు దేవుని దగ్గర నుంచి కలలు రాగలగాలి. ఏమంటే వాక్యం ఉంటే మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు సూటిగా నీతో మాట్లాడగలగాలి. నీ ఎవరితోనో మాట్లాడినప్పుడు వాళ్ళు రిపెంటెన్స్ అయ్యి నీతో కూడా దేవుని సన్నిధికి వస్తా అని చెప్పగలగాలి. అటువంటి జీవం కలిగినటువంటి సేవ పరిచయం మనకి ఏదో ఏమంటే వెళ్తున్నాం, వస్తున్నాం అన్నట్లుగా మన జీవితాలు అంటే నిజంగా మన జీవితాలు ఎటువంటి ఆశీర్వాదం చూడలేం, ఇతరులకు కూడా మనం ఆశీర్వకరంగా ఉండలేం. కనుక చివరికి ఈ మాట చదివి ముగిస్తాను. 6వ వచనం, 3వ అధ్యాయం అపోస్తలుల కార్యం 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్న నజరుని యేసు క్రీస్తు నామములో నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తిన వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందిన వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతి ప్రజలందరూ చూచి శృంగారమున దేవాలయపు ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుండు వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయముతో నిండి పరవశులైరి. హల్లెలూయా. దేవుడు మన ద్వారా లేకపోతే మన జీవితాల్లో చేసేటువంటి కార్యాలను చూసి కొన్నిసార్లు మనం స్టన్ అయిపోతాం. అమేజింగ్ అనిపిస్తుంది. అది అసలు ఎలా జరిగింది, ఇది నిజమా, ఇది అంత ఆశ్చర్యం కలిసింది. ఎస్, విస్మయం ఉండేటువంటి కార్యాలు దేవుని విశ్వాసం ఉంచాలి. మొదటిగా దేవుని నమ్మికుంచాలి. దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు నీ జీవితంలో ఏవి లేకుండా నీవు కానీ ఆయన విశ్వాసం నుంచి నువ్వు ముందుకు సాగినట్టు దేవుడు నీ విస్మయం ఉండేటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలు చేయగలిగే సమర్థుడు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. తమ్ముడు సమయం తీసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా తక్కువ సమయం తీసుకొని కూడా మంచి మంచి మాకు ఆధ్యాత్మికంగా మంచి విషయాలు చెప్పిన పాస్టర్ గారు ప్రత్యేకంగా వందన తెలియజేస్తున్నాను. దేవుడు మీ మినిస్ట్రీస్ ని ఇంకా బహుబలంగా దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అదేవిధంగా లైవ్ లో వీక్షిస్తున్న మీ అందరికీ ఇంకో మాట చెప్పాలి. సో అన్నగారు చాలా బిజీగా ఉంటారు, అయినా సరే ఒకటే అన్నారు, దేవుని పని కోసం నాకు సమయం నేను చూసుకొని వస్తానని చెప్పారు. సో అసలు కాదనక ఎంతగానో ప్రేమిస్తున్నారు. నిజంగా ఒక తమ్ముడు లాగా, తమ్ముడు 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 అంటా ఉన్నట్టు నిజంగా మా అన్నయ్య
పిలిచినట్టే ఉండదు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ అన్న. దేవుడు మీ మినిస్ట్రీస్‌ని దీవించును గాక. అండ్ మీ ఫ్యామిలీస్‌ని కూడా దేవుడు ఉన్నత స్థాయిలో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ప్రార్థన చేస్తూ ఉంటామన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా లైవ్‌లో మీరు కనబడతా ఉండాలి. మాకు కొంచెం గైడెన్స్ ఇస్తా ఉండాలి. మాకు కొన్ని నేర్పిస్తా ఉండాలి. మాకు కూడా కొన్ని తెలియవు. మీ ద్వారా మేము నేర్చుకోవాలన్న. దేవుడు ఇంకా దీవించును గాక. అదే విధంగా ఒక పాట పాడుకొని మనం క్లోజ్ చేసుకుందాము. అందరూ వినండి. రేపు సాయంత్రము రేపే